అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో పొదిలి గ్రామంలో టొబాకో బోర్డు ప్లాట్ఫామ్ పరిశీలనకు వచ్చేస్తారు. ఈ ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సీజన్లో టొబాకో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరం కలిసి ఈ ప్రకాశం జిల్లాలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులకు అండగా ఉండాలి కాబట్టి మేము మా నాయకుడిని అడగడం జరిగింది. జగన్మోహన్ గారు 28వ తేదీ పొదిలి గ్రామంలో ఉదయాన్నే 9:30కి ఈ ప్లాట్ఫామ్ విజిట్కి వస్తారు కాబట్టి అందరు రావాల్సిందిగా కూర్చున్నాము. ముఖ్యంగా రైతు సోదరులందరూ, కార్యకర్తల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కూర్చున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జగనన్న మొట్టమొదటి నుంచి కూడా రైతులకు న్యాయం చేయాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంచి ఆలోచనతో నమ్ముకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టొబాకోకి భరోసా వేయడం కోసం సుమారుగా మార్కెట్ ద్వారా 100 కోట్లు వెచ్చించేసి లో గ్రేడ్ పొగాకు కానీ మంచి గ్రేడ్ పొగాకు కానీ ఎంత అవసరమైతే గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్ చేసినప్పటికీ అప్పుడు గవర్నమెంట్లో సుమారుగా ఒక కింటా ప్రైజు 34,000 నుంచి 35,000 ఉంది. లో గ్రేడ్ వచ్చేకి సుమారుగా 32,000 నుంచి 33,000 ఉంది. రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, 4 రూపాయలు సంపాదించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కూటమి వాళ్ళు కానీ రైతులకు భరోసా ఇట్లా. ఇప్పుడు పొగాకు చూస్తుంటే సుమారుగా మేము అన్ని ప్లాట్ఫామ్లో విజిట్ చేసినప్పుడు ఒక కింటా 24,000 కూడా కొనే పరిస్థితి లేదు. లో గ్రేడ్ అయితే 20,000 చెప్తున్నారు, 19,000 చెప్తున్నారు. అసలు కొనట్లా, నో బిడ్ ఎక్కువ వచ్చింది. ఈ రైతులందరూ ఊరి నుంచి తీసుకొచ్చి ట్రాక్టర్లతో నానా కష్టాలతో టొబాకో బోర్డుకు పోయి మళ్ళీ టొబాకో చెక్కులు కొనకపోతే వెనక్కి వచ్చడం వల్ల సుమారుగా లాస్ అవుతున్నారు. ప్రతి బేలు మీద ఒక 5 కేజీలు కూడా లాస్ అవుతుంది. ఒక రైతుకి ఈ ప్రభుత్వంలో పండించిన పంట గిట్టుబాటు లేకపోవడం వల్ల సుమారుగా ఒక ఎకరా మీద 50,000 నుంచి 60,000 రూపాయలు, ఒక బ్యానీకి సుమారుగా 3.5 నుంచి 4 లక్షల రూపాయలు లాస్ వస్తుంది. ఇదంతా ఈ రైతుల్ని, ఈ ఆంధ్రప్రదేశ్లో పొగాకును పండించే రైతులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. గతంలో మేము చేసిన విధంగా మార్కెట్ ద్వారా పర్చేజ్ చేస్తే రైతులందరూ బాగున్నారు. దయచేసి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం పక్కదారిని చూస్తా మేము రైతులకు మేము ఏమేం చేయము, మేము పర్చేజ్ చేయము, మార్కెట్ ద్వారా పర్చేజ్ చేయము, మీ సాగు మీరు జావనే పరిస్థితులు వచ్చినాయి. చాలామంది మన మీటింగ్లో కూడా చూసాం, మినిస్టర్ గారి మీటింగ్ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు, టొబాకో కొందని చెప్పి అన్నారు. దయచేసి మీరు ఎలక్షన్ హామీలు ఎట్లా నెరవేర్చట్లా, ఎన్నెన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. దయచేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం, పొగాకు రైతుల్ని, మిగిలిన రైతులందరూ ఆదుకోవాల్సిన అవసరం ఈ స్టేట్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దిగివచ్చి టొబాకో బోర్డుకి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో 28వ తేదీ ఈ నెల ప్రకాశం జిల్లాలో పొదిలి కాన్స్టిట్యున్సీకి, పొదిలి విలేజ్కి వస్తున్నారు కాబట్టి, టొబాకో ప్లాట్ఫామ్ పరిశీలనకు వస్తున్నారు కాబట్టి రైతులందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిన కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.